ఫ్రెండ్స్, ప్రభని ఎలా తయారు చేస్తారని ముందు వీడియోలో కొంత చూపించాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇది ప్రభ బండి. ఈ చక్రాలు బండి పైన కూర్చోవటానికి ఈ విధంగా ఉంటుంది. ఇది కాడి కట్టుకునే ఇరుసు. ప్రభ బండి పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రభ అనేది పక్కన చూపిస్తాను, అది ఇంకొక వీడియోలో. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్గా వస్తుంది. ఈ అన్నీ అయితే పర్ఫెక్ట్గా రెడీ చేసినట్టే కనిపిస్తుంది. ఇంకా దీంట్లో పని పెండింగ్ అయితే ఏం లేదు, అంత క్లియర్గా ఉంది, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. అంత కొత్త పెయింట్ కాబట్టి అంత నీట్గా ఉంది. మన పెద్దలు ఏదో పని చేస్తున్నారు. కష్టపడండి బాగా. అదే నువ్వు చేయి అక్కడ ముడి 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 ముడేసి మమ్మల్ని చెప్పరా. కొడుకున్నా ప్యాట్లా జరగలేమా అయ్యే జరగనిస్తా ఉంటుంది. ఈ మధ్య ప్రభను తయారు చేయడానికి తాళ్ళు ప్రధానంగా కావాలని ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా బ్రదర్స్. తాళ్ళుతో పాటు మోకులు కూడా ప్రధానంగా కావాలి. అదే పెద్దలు ఇప్పుడు తయారు చేస్తున్నారు మోకుల్ని. పక్కన కనిపిస్తున్నాయి కదా బోల్డెన్ తాళ్ళు. పక్కన డెకరేషన్ మెటీరియల్ అదంతా ప్రభకు వాడిదే. కొంత అయితే డెకరేషన్ పని అయినట్టు ఉంది ప్రభకి, అదేంటో చూద్దాము. కొంచెం వీళ్ళు షెడ్లో కూర్చొని పని చేస్తున్నారు. ప్రభ అయితే బయట వైపు ఉంది, బయట వైపుకి వెళ్ళి చూద్దాము. డెకరేషన్ మెటీరియల్ తాళ్ళు ఇంకా కట్టాల్సిన ఇంకా చాలా ఉన్నట్టుండయి. వాటి సంగతి ఏంటో చూద్దాము. ఇప్పుడు మన వాళ్ళు అయితే పెద్దల పనిని డిస్టర్బ్ చేయకుండా మనం అయితే బయటికి వెళ్ళి ప్రభను అయితే చూద్దాము. ప్రభ పని అయితే దాదాపు లైటింగ్ వర్క్ అయితే అయిపోయినట్టుంది. కొంత డెకరేషన్ వర్క్ అయితే ఇంకో కొద్దిగా పెండింగ్ ఉంది. ఫ్లెక్సీ అది కట్టాల్సి ఉంది కింద వైపు. మడతకి పైన అయితే ఎక్కడైతే దాకైతే ప్రభ మడతకు వస్తుందో ఆ మడత పైన అయితే కంప్లీట్గా వర్క్ పూర్తయినట్టుగా కనిపిస్తుంది. మడత కానించి కింద మండపం ఏదైతే ఉందో దాని ఇంకా ఫ్లెక్సీ అయితే కట్టలేదు. అదొకటి ఫ్లెక్సీ పెట్టినట్టున్నారు వర్క్ పైన, తెల్లగా కనిపిస్తుంది. కాసేపట్లో పని పూర్తి అయిపో. ప్రభకి చివర్లో టాప్లో కట్టేదాన్ని ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదండి, అది కలశపు గొడుగు అంటారు. అది చివరన అట్లా తగిలిస్తేనే గుడి గోపురానికి కలశం ఎలాగుంటో అది ప్రభకు కూడా అలా కలశం అంత అందంగా కనిపిస్తుంటుంది. దానికోసం ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు వచ్చేసి ఇంటి పేర్లతోటి సేవ చేసుకుంటారు కాబట్టి ఇంటి పేర్లతో చెప్పుకుందామండి. ఇంటి పేరు వచ్చేసి కసుగుర్తి వారు, గొట్టిపాటి వారు, ఇద్దరికి కంబైనింగ్లో ఇద్దరు కలిసి సేవ చేసుకుంటారు. ఏ రోజు ఏ సేవ జరగబోతుంది అనేది మీకు ముందు వీడియోలో మీకు అర్థమైపోతుందండి క్లియర్గా. ఇప్పుడు ప్రభ గురించి అయితే బండి గురించి అయితే చూసేద్దాము. ప్రభ బండి కాడి అయితే పెట్టారు పోలుగారకి, ఇంకా తాడైతే కట్టలేదు. ఎద్దులు వచ్చిన తర్వాత కట్టుకుంటారు. ఇక తాళ్ళు మొత్తం సెట్టింగ్ అంతా చూసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మధ్యలో బ్యాలెన్స్ వీడియో అయితే చూపించలేదు. మరి అంత లెంత్ వీడియో చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని. ప్రభ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూడొచ్చు మీరే. ఏం చేశారంట చుట్టి గొడుగు రాక కింద కొనవాలి పొద్ద
అది కట్టారు కట్టిందంటే వాడు చుట్టి అక్కడ పెట్టారు ఇప్పుడు కోసం కట్టాడు దాన్ని బూసి పడ్డాడు ఏం కొట్టా ప్రభను తయారు చేసే పెద్ద మనుషులంతా కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారండి పనికి సంబంధించి. అది కొంచెం మీరు వినటానికి ఏదన్నా తేడాగా ఉంటే కొంచెం లైట్ తీసుకోండి. వాళ్ళ పని కష్టం కూడా మీకు తెలియాలి. వాళ్ళు మాట్లాడుకునే విధానం కూడా కొంచెం వింటే బాగుంటుంది. కొంచెం వాళ్ళ వాయిస్ కూడా వీడియోలో కనిపిస్తే బాగుంటుందని అది వాయిస్ తీసేయకుండా పెట్టేశానండి. ఈ ప్రభ గురించి చెప్పుకుంటే పాత రోజుల్లో కరెంట్ లైన్లో బజార్లు అమ్మట లేని రోజుల్లో సుమారు 100 అడుగులు ప్రభ అయితే కట్టేవాళ్ళంట. ఇది కొన్ని తరాల నుంచి అయితే వస్తుంది ఈ ఆనవాయితీ. ఈ అమ్మవారి ఉత్సవాలు అనేది కొన్ని తరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏంటంటే ఈ మడత ప్రభ 33 అడుగులు అయితే చాలా సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతూ ఉంది. తర్వాత మధ్యలో కొన్నాళ్ళు 50 అడుగులు ప్రభ కూడా రన్ చేశారంట. అదైతే నాకు తెలియదు ఆ విషయము. నాకు తెలిసిన కాడి నుంచి ఈ ప్రభనే రన్ చేస్తున్నారు. 33 అడుగులు ప్రభ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుందండి. డిజైన్ అది చూడండి, మీకు అది పైకల్లా చూపిస్తున్నాను. ఇది అమ్మవారి బొమ్మ ఏదైతే కనిపిస్తుందో అది మండపం అండి. ఇక పైన టాప్ వచ్చేసి ఇక లైటింగ్ ఆ విధంగా ఉంటుంది. అమ్మవారి బొమ్మకు పైన లైటింగ్ మొదలయ్యే మధ్యలో మనకి మడత వస్తుందండి. అది 2-3 సార్లు వీడియోలో ముందు మడత వేసినప్పుడు లేపినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఏంటి అనేది.